చేస్తున్నాడు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అంటే ఎవడు వచ్చినా సరే ఒరిగేది ఏమి లేదని అర్థమైపోయింది. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అనేది ఒకటి ఉండడం బెస్ట్ అంటారా? అంటే డెవలప్మెంట్ బాగుంటుంది. 3 ఉంటే ఒక దగ్గర ఉన్నదనుకోండి, ఒక దగ్గర అక్కడ మీకు బిజినెస్ ఒక దగ్గరే కేంద్రీకృతం అయిపోతుంది. 3గా ఉన్నదనుకోండి ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, చిల్లర వ్యాపారాలు పెరుగుతాయి, హోటల్స్ పెరుగుతాయి, టూరిజం పెరుగుతుంది. నా ఉద్దేశం అది. మీకు సర్క్యులేట్ అవుతుంది అమౌంట్. మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లోని మావి గారిని అంటే మాకు ఓటేయండి, అమరావతి అయితే చంద్రబాబు ఓటేయండి అని ఒక ఎక్స్ సీఎం అయి ఉండి అలాంటి ఒక్కటండి, జనాలు ఈ రోజు కాస్త కూస్తో ఆలోచించగలరు. నాకు ఓటేయండి అంటే ఓటేసే పరిస్థితి ఈ రోజు ఎవరికి లేదు. అదైనా సరే రేపు ఇదైనా సరే, రేపు ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా అలా చెప్పకూడదు. మరి మాకే చెయ్యండి, మాకు ఓటీసీ లాగా ఉంటే మావి అయితే మాకే ఇయ్యండి, లేకపోతే అమరావతికి ఏంటి అని మాత్రం చెప్పకూడదు. చెప్పే పరిస్థితి ఒక నిజమైన నాయకుడు అయితే అలా చెప్పడు. ప్రస్తుతం అయితే ఏం ప్రాబ్లం లేదు, నార్మల్ గా జరుగుతుంది. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉండడం కరెక్ట్ అంటారా, లేకపోతే ఈ మావి గన్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇది కరెక్ట్ అంటారా? మొదటి నుంచి అమరావతి రాజధాని అంటున్నారు కాబట్టి దాన్ని డెవలప్ చేస్తేనే మంచిది. ఆల్రెడీ గోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ చేశారు దాన్ని, అనవసరంగా ఇటు మళ్ళీ వాళ్ళు ఒక గవర్నమెంట్ వచ్చేట్టు ఇంకో గవర్నమెంట్ అనవసరం పబ్లిక్ ప్రాపర్టీ మనీ, ట్యాక్స్ పేయర్స్ మనీ పోతున్నది కదా, ఎక్కడో దగ్గర చేస్తే మంచిదే. జగన్మోహన్ రెడ్డి కూడా క్లారిటీ లేదు, ఏమైనా ఏదో పబ్లిక్ ఇమేజ్ పెట్టుకుని మళ్ళీ పవర్ లోకి వద్దాం అనుకుంటున్నారు. చూడాలి మరి. మావి గన్ అనేది కరెక్ట్ అని అంటారా? ఏం బాగా ఆల్రెడీ అమరావతి డెవలప్ అయితే అక్కడికి ఎన్ని కిలోమీటర్లు అది పోర్ట్ ఆల్రెడీ ఉంది దానికి, మచిలీపట్నం. అది వేరే డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మచిలీపట్నం ఎలాగే డెవలప్ అవుతుంది. ఇప్పుడు అనకాపల్లి డెవలప్ అవ్వలేదా? వైజాగ్ ఉంటే అనకాపల్లి డెవలప్ అవ్వలేదా? అచితాపురం డెవలప్ అయింది, ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే ఇటు డెవలప్ అవుతున్నాయి. అంటే సరౌండింగ్ ఏరియాస్ డెవలప్ అవ్వాలి అని ప్రత్యేకించి దానికి ఏమీ అక్కర్లేదు, కావలిస్తే సీజెడ్ పెట్టుకోవచ్చు. అది యాక్చువల్గా చెప్పాలంటే కొత్తగా రాజధాని పెట్టడం వల్ల దానికి దానికి ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా చాలా ఎక్కువ. దానికి చెయ్యాలంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు పడవచ్చు. అదే ఇది మామూలుగా ఏమన్నారు మావి గారు అయితే అది ఇప్పుడు ఆల్రెడీ అన్ని 3 జిల్లాల్లో ఆల్రెడీ అన్ని బిల్డింగ్స్ కానీ అన్నీ కానీ ఉన్నాయి కాబట్టి అది కూడా బెస్ట్. 2 ఒకటి బ్యాడు ఒకటి మంచిదని చెప్పేసి కూడా కాదు, 2 విధాలా కూడా మంచిదే. ఇప్పుడు 2000 అతను ఉద్దేశం వేరే. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రులు వాళ్ళు చేసినా ఒక్కొక్కరు ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, కానీ ఒక్కళ్ళ ఆలోచనలు వేరు. అది చేయడం వల్ల చాలా ఏమంటారంటే ఈ మావిగాని అనేది ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్ అయ్యాయి, అన్ని ఏరియాలో కూడా ఉన్నాయి, మంచినీటి ఈ వనరులు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవి చేస్తే బాగుంటుంది, మనకి డబ్బు ఆదా అవుతుందా అనే ఉద్దేశంతో అతను వీళ్ళంటారు కొత్తది డెవలప్మెంట్ ఫ్యూచర్ బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. అంతే. మావి కనుకన్నా అమరావతి డెవలప్ చేయడమే బెస్ట్ అనేది ఒపీనియన్. మావి కన్నా చాలా విశాలమైంది, అది డెవలప్ అవడానికి ఇంకా ఎన్ని జనరేషన్లు పడద్దు. అమరావతి చిన్న సర్కిల్లో ఉన్న దాన్ని డెవలప్ చేయడానికి ఇదవుతుంటే ఎక్కడో మచిలీపట్నం, ఎక్కడో ఇది ఎన్ని కలిపి ఒక ట్రయాంగిల్ లాగా చేయడం అనేది ఇదంతా అంత కరెక్ట్ కాదు. అలా దాన్ని టైం పాస్ లా ఉందంటే ఈ క్యాపిటలే లేదు మనకి. అది పరిస్థితి. అంటే అది మాటికి మార్చవలసిన ఒక సబ్జెక్ట్ కాదు, ఎందుకంటే రాజధాని అనేది మనం ఈవెన్ వెరీ లాంగ్ బ్యాక్ అది డెసిషన్ అయింది, అది అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో అగ్రీడ్ ఫర్ దట్. సో ఈవెన్ పార్లమెంట్, రాజ్యసభ అండ్ లోక్సభ కూడా పాస్ అయింది. ఈ సమయంలో మరి అతను ఏ ఉద్దేశంలో అలా చెప్తారో మనకి అంత పట్టడం లేదు. ఓన్లీ భగవంతుడు అంటే ఒకటి ఉండనే అది ఇంతవరకు ఎక్కడ మనం చూడలేదు ఇలాగా. అంటే భారతదేశంలో కాదు, వేరే దేశాలు ఎక్కడ ఉందో తెలియదు, కానీ భారతదేశంలో ఎక్కడ 3 రాజధానులు ఎక్కడ లేదు. మరి అతను ఏ ఉద్దేశంలో అతను అంటున్నారో, అతను ఒక్కొక్కరి విజన్ ఒకలాగా ఉంటుంది, మనం చెప్పలేము. బట్ ఎనీవే ఇట్ ఈస్ ఏ సంథింగ్ లుక్స్ ఆడ్, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఒక ఎక్స్ అంటే ప్రజలు అంటే ఒక్కొక్క పొలిటికల్ పార్టీ ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది, ఆ స్ట్రాటజీలో వాళ్ళు చెప్తుంటారు.
అది డిపెండ్స్ అపాన్ అంటే అది ఎలక్షన్లో ఆ డెసిషన్ ఏదో తెలుస్తుంది, మనం ప్రజల గురించి చెప్పలేం. బట్ వాట్ ఎవర్ అది వాళ్ళ స్ట్రాటజీ అంతే. ఆ స్ట్రాటజీని మనం ఎవరు అగ్రి అవుతారో ఎవరు అగ్రి అవ్వరో చెప్పలేం. బట్ ఎనీవే ఇట్స్ ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ నాట్ ఏ వైజ్ డెసిషన్ నాకు అనిపిస్తుంది. అదే ఇంట్రెస్ట్ ఇప్పుడు, ఎందుకంటే మనిషికి ఒక అంటే మనం పుట్టిందే కేవలం మన సాటి మనుషులకు ఉపకారం చేయాలనే ఉద్దేశంతోనే మనిషి జన్మ ఎత్తాం. వేరే ఏ జంతువు ఏది చేయలేదు. అయితే మానవ జన్మ ఎత్తిన దానికి మనం ఏంటంటే సాకారం చేయాలంటే నలుగురికి ఉపయోగపడాలి. ఉపయోగపడితేనే అది సార్థకం అవుతుంది, లేకపోతే ఎందుకు వేస్ట్. వేరే ఏ పురుగు జంతువు ఏదైనా అంటే అది ఆ జన్మే బెటరు. ఇది మనిషి జన్మ ఎత్తిన తర్వాత నరజన్మ అంటే జంతువునాం నరజన్మ దుర్లభం ఉంటాం. అంటే అంత విశిష్టమైన జన్మ మానవ జన్మ. అయితే దాన్ని మనం ఎందుకంటే సార్థకం చేసుకుంటే ఇదే మనతో వస్తుంది. మన కంటికి కనిపించింది ఏది మనతో రాదు, మన శరీరం కూడా మనతో రాదు. అందుగురించి ఏంటంటే ఒక రాజధాని ఉంటే ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, అందరికి ఉద్యోగాలు వస్తాయి, స్టేట్ డెవలప్ అవుతుంది. ఆ 3 మార్గన్ను అవన్నీ ఉత్త వేస్ట్ మాటలు, ఏం జరిగే పని కాదు. ఇదివరకు 3 రాజధానులన్నీ ఇక్కడ ఏం పెట్టలేదు కదా, ఏం జరగలేదు, మళ్ళీ అలాగే అవుతుంది. కాబట్టి అమరావతి అని దానికి ఎంతో మంది త్యాగం చేశారు రైతులు, ఏం ఊరికే కాదు అది. ఆయన చంద్రబాబు నాయుడు మంచి ఐడియా, గొప్ప ఐడియాతోటి భూ సమీకరణ చేసి తీసుకొచ్చాడు. కాబట్టి ఎక్సలెంట్ ఐడియా, చాలా బాగా జరుగుతుంది. కాబట్టి బెస్ట్ అమరావతి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఏమన్నారు వేరే విషయం కానీ, అమరావతి ముందు నుంచి అంటున్నారు కాబట్టి అమరావతి ఉంటే బాగుంటది. ఇప్పుడు ఒక మనిషి ఒకటి చెప్పాడంటే దానికి స్టాండ్ అయి ఉండాలండి. రేపు ఇది చేస్తాను, 3 రాజధానులు, ఏదో ఒకటి స్టెబుల్ అయితే మనిషి మీద నమ్మకం ఉంటుంది. కానీ అది చేస్తాను ఇది చేస్తాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు అమరావతి అన్నారు, అమరావతి స్టాండ్ అయ్యారు. ఆయన 2014లో కూడా అమరావతి స్టాండ్ అయ్యారు, ఇప్పుడు కూడా స్టాండ్ అయ్యారు. ఆ విధంగా పోవాలి కానండి, ఇంకా అంతకన్నా మనం ఏం చెప్తాం. ప్రజలు సార్ ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఉంది సార్. ప్రజలు కూడా ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, అంతా కూడా ఇది అనుకుంటారు డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, అంతా కూడా ఏమనుకుంటారు, డెవలప్ అవుతే బాగుంటుంది, మన స్టేట్ కూడా డెవలప్ అవ్వాలి. స్టేట్ డెవలప్ అయిందంటే మన కంట్రీలో ఒక పేరు ఉంటుంది, ఏమంటారు.